రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా సర్పంచ్ అభ్యర్థిగా చనిపోయిన వ్యక్తి విజయం సాధించారు. ఈ నెల 5వ తేదీన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మురళి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన యథాతథంగా ఎన్నిక నిర్వహించారు అధికారులు. గ్రామస్తులంతా మురళికి ఓటు వేశారు. బీఆర్ఎస్ బలపరిచిన చర్ల మురళి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సురువు వెంకటిపై విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 1717 ఓట్లు పోలుకు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి చర్ల మురళికి 739 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటికి 369 ఓట్లు రాగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కొల్లాపూరి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేయాలన్న అంశంపై అధికారులు తర్జనా భర్జన పడాల్సి వచ్చింది. చివరకు సర్పంచ్ విజేతను ప్రకటించకుండా హోల్డ్లో పెట్టిన అధికారులు ఉప సర్పంచ్ ఫలితాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించి వెనుదిరిగారు. ప్రజలకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన చర్ల మురళన్నను మంచి మెజార్టీతో గెలిపించారు. మేము అనుకున్నాము మా అన్న ఎలాగైనా గెలుస్తాడు, కాకపోతే ఈ మధ్యలో ఒక 2 డేస్లోనే మేము ప్రచారం చేసిన 2 డేస్లోనే ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోయాడు. దాన్ని మేము చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాం. ప్రచారంలో కూడా ఒక భాగంగా ఏంటంటే బయట మన ఊరు ప్రజలు కూడా అంటే మేము ఎలక్షన్ కమిషన్ పై ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తే ఎన్నికల్లో అతని సింబల్ అలాగే ఉంటుంది, మీరు కూడా ఓట్లేసి గెలిపిస్తే అతని విజయం ఖరారు అవుతుంది అని అంటే దానికి అనుగుణంగానే మా ప్రజలు అందరూ కలిసి ఆయన మంచి మెజార్టీతో గెలిపించారు. అలాగే మా ప్యానల్లో 8 మందిగా మేము వార్డు మెంబర్లు గెలిచినాం. నన్ను ఉప సర్పంచ్ గెలిపించినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి తోడు ఎల్లవేళ మన గ్రామంలో మీ అందరి సహకారాలు ఉంచి మన గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా మేము ముందుండి చేయుతను అందిస్తామని ధన్యవాదాలు తెలుపు.